విధ్వంసం అనుకునేటటువంటిది అది కేవలం ఉగ్రవాదులు లేకపోతే కనుక అసాంఘిక శక్తులు లేదంటే ఉన్మాదులు లేదా మత ఉన్మాదులు వీళ్ళకి మాత్రమే సాధ్యం. లైక్ హిజ్బుల్లా, హౌతీ, హమాస్ వీళ్ళ పని ఏంటంటే ఎదురుగుండా తమ జాతి కాని అంటే తమ వర్గం తమ మతం కాని వాళ్ళందరూ మనుషులు కాదు చంపేయాలి అనుకునేటటువంటి వర్గం. బట్ యుద్ధం అంటే అది కాదు, దాన్ని ఉన్మాదం అంటారు. ఒరిజినల్ యుద్ధం అంటే ఏంటి? ఒక అంశం కోసం పోరాడాలి. ధర్మం కోసమా, ఆస్తి కోసమా, బాధ్యత కోసమా, ఇట్లాగుంటుంది. బాధ్యత అంటే ఓ రాజకీయాల్లో ఆ పదవి కోసం కొట్టుకోవడం, అది రాజకీయ యుద్ధం అవుతుంది. జనరల్ ఈ యుద్ధంలో ధర్మం కోసం పోరాడటం భారతదేశానికి చేతొచ్చు, అధర్మాన్ని కాపాడుకోవడం కోసం పోరాడటం పాకిస్తాన్కి చేతొచ్చు. భారతదేశం ధర్మం కోసమే పోరాడింది, అధర్మంగా పోరాడలా, ధైర్యంగా నిజాయితీగా బాధ్యతగా పోరాడింది. బాధ్యత అని ఎందుకు అంటున్నానంటే తీవ్రవాద శిబిరాలని మాత్రమే ధ్వంసం చేసింది. ఒక అహం, ఒక పొగరు అందులో నుంచి చక్కటి నిజంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి శాల్యూట్ చెప్పాలి. ఆయన మాట్లాడిన పదం ఉగ్ర శిబిరాల మీద దాడులు చేయడం మా లక్ష్యం, చేశాం. శవాలు లెక్క పెట్టుకునే బాధ్యత వాళ్ళది. ఎస్, శవాలు లెక్క పెట్టుకోవాల్సింది వాడు, మనం కాదు. ఆ శవాల లెక్కలు ఎక్కడ చెప్పుకోవాల్సింది ఆ కాటి కాపర్లకి. ఒరిజినల్ కాటి కాపరి శవాల లెక్కలు అడగడం. కానీ అక్కడ భూమికలు ఏరుకునేవాడు ఉంటాడు చూడండి, వాడు ఇక్కడ అలాగా శవాల లెక్కలు అడిగేవాడు, భూమికలు ఏరుకునేవాడు. ఆ భూమికలు ఏరుకునేవాడి గురించి మనం ఫీల్ అవ్వాల్సిన పనిలే. నెంబర్ 2, వాడు ఆ అధర్మాన్ని వాడు చేసింది ఇక్కడ ప్రజల మీద అధర్మం. ఆ అధర్మానికి ధర్మబద్ధ పోరాటం చేశాం. కానీ వాడు అధర్మాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ మన మీదకి యుద్ధానికి వచ్చాడు. అధర్మ యుద్ధం. దానికి ధర్మబద్ధంగా వాడి ఇంటికెళ్ళి ఎక్కడ తగలాలో, ఎక్కడ పేలాలో, ఎక్కడ వాడాలో, ఎక్కడ కొట్టాలో కొట్టాం. చాచి చాచి కొట్టాం, గొక్క తిప్పుకోకుండా కొట్టాం. జనాలని చంపల. అది ధర్మయుద్ధం. వాడు కాశ్మీర్లో సాధారణ ప్రజల ఇళ్ల మీద దాడి, సాధారణ పౌరుల మరణాలు, గుళ్ళ మీద దాడి, గురుద్వారాల మీద దాడి. కానీ అక్కడ మసీదుల మీద దాడి చేశారని తప్పుడు ప్రచారం. ఎవరు ధర్మం కోసం ఉన్నారు, ఎవరు అధర్మం కోసం ఉన్నారు? ఇంకా పాకిస్తాన్ చేస్తుంది రైటు, ఇంకా భారత్ చేసింది తప్పు అనుకునేటటువంటి వాళ్ళు అధర్మ రక్షకులు. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యుద్ధ ధర్మం.